దిస్ ఇస్ డాక్టర్ ఎం చంద్రారెడ్డి, వెటనరీ అసిస్టెంట్ సర్జన్, ప్రైమరీ వెటనరీ సెంటర్. నాకు మూగజీవాలంటే చాలా ఇష్టము, చాలా ప్రేమ, నాకు ప్యాషన్ అది. దాంతో మూగజీవాలంటే ఎంచుకున్నాను. దానివల్ల నేను వెటనరీ సైన్స్ అనే కోర్సు చదవడం జరిగింది. నా యొక్క ఇంటర్న్షిప్ 2000 సంవత్సరంలో ఖమ్మం జిల్లా పశు వైద్యశాలలో చేయడం జరిగింది. మేము 5 సంవత్సరాలు వెటనరీ సైన్స్లో చదువుకుంది ఒక ఎత్తు అయితే, ఆ ఖమ్మం ఇంటర్న్షిప్ ఒక 3 నెలలు, అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది. దానివల్ల మేము ఫీల్డ్లో రైతులతోటి ఏ విధంగా ఉండాలి, పశువుల్ని ఏ విధంగా హ్యాండ్లింగ్ చేయాలి, సర్జరీలు ఏ విధంగా చేయాలి, గైనకు సంబంధించిన క్యాంపులు ఏ విధంగా కండక్ట్ చేయాలి, మెడిసిన్కి సంబంధించిన క్యాంపులు ఏ విధంగా చేయాలి, రైతులతో ఏ విధంగా మాట్లాడాలి. గాలికుంటు వ్యాధి అంటాము. ఈ గాలికుంటు వ్యాధి వచ్చినప్పుడు ఏంటంటే, మొదట పశువుకు టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. 103 నుంచి 105 డిగ్రీ ఫారెన్హీట్ టెంపరేచర్ ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల పశువు అనేది మేత మేయకపోవడము, నెమ్మరు వేయకపోవడము, తర్వాత పడుకొని లేవకపోవడము, తర్వాత కుంటూ నడుస్తుంది. అదేవిధంగా నోటి నాలుక మీద, నాలుక కింద కూడా పుండ్లై బాగా సెలవ్ అనే కారణం జరుగుతుంది. ఈ లక్షణాలను బట్టి పశువుకు గాలికుంటు వ్యాధి వచ్చిందని నిర్ధారించుకోవచ్చు. మామూలుగా ఏదైనా ఆవును కానీ గేదెని కానీ ఎదకొచ్చినప్పుడు పశువైద్యులు కానీ పశువైద్య సిబ్బంది కానీ కృత్రిమ గర్భధారణ చేస్తారు. కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత 3 నెలల లోపు ఒకసారి కట్టిందనుకోండి, ఆ రైతుకు చాలా లాభం. కట్టలేదనుకోండి, చాలా నష్టపోతాం. ఎందుకంటే ఒక్క ఎద మిస్ అయినా అని రైతుకు 5,000 నుంచి 6,000 ఆర్థిక నష్టం అనేది జరుగుతుందండి. ఒక పశువుకు సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే, ఒక పశువు ఇంకో పశువు పొడుచుకున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, లేదంటే ఆవు కానీ గేదె కానీ ఈనేటప్పుడు ఇబ్బంది అయినప్పుడు కానీ అప్పుడు సర్జరీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయండి. డైరీ ఫామ్లో మేజర్గా వచ్చే వ్యాధులు గాలికుంటు వ్యాధి ఒకటి, గొంతువాపు వ్యాధి ఒకటి, జబ్బవాపు వ్యాధి ఇంకోటి ఈ రోజుల్లో ఇప్పుడు లంపీ స్కిన్ డిసీజ్ అని వస్తుంది, ముద్ద చర్మ వ్యాధి అంటారు. దాంతోపాటు మ్యాస్టైటిస్ అని కూడా చాలా సివియర్ జబ్బు వస్తున్నది. ఈరోజు డైరీ పరిశ్రమ లాభాల్లో ఉండాలంటే ప్రతి రైతు పశుపోషణ మీద చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే తను వచ్చే ఒక 100 రూపాయలలో 60 నుంచి 70 రూపాయలు దానకే ఖర్చు చేస్తున్నాడు. దాన ఖర్చు ఎంత తగ్గించుకుంటే రైతు యొక్క లాభాలు ఆ విధంగా ఉంటాయి. దాన ఖర్చు తగ్గించుకోవాలంటే రైతు విరివిగా పశుగ్రాసాల సాగు చేయాలి. పశుగ్రాసాలు అనగా దాంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ధాన్యపు జాతి, గడ్డి జాతి, పప్పు జాతి పశుగ్రాసాలు ఉంటాయి. ఈ మూడింటిని సరైన పోషణలో పెట్టుకున్నట్టయితే దాన ఖర్చు తగ్గించుకొని పాల ఉత్పత్తి ఎక్కువైతుంది, పాలలో వెన్న శాతం కూడా పెరుగుతుంది. ఆవులు కానీ గేదెలు కానీ సరైన టైంలో ఎదకొచ్చి కట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల పాడి రైతులు కూడా లాభాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.